రోడ్డు ఇద్దరు బ్రదర్స్ మధ్య వాళ్ళు రోడ్డు మీద వీళ్ళ బాటలు లేకుండా ఈరోజు ప్రత్యేకంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని వివిధ స్థాయి నాయకులు, పార్టీ ముఖ్య పెద్దలు అందరితోటి ఈరోజు తొలి సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ తొలి సమావేశం ఈ నెలలో ఏర్పాటు చేసుకోవడానికి కారణం రానున్న మహానాడు గురించి అందరం మాట్లాడుకోవాలి. దీని పట్ల మన ప్రాంతాల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఏ విధంగా కార్యక్రమాలని మనం జిల్లా పార్టీ అలాగే రాష్ట్ర పార్టీకి మన సేవలను అందించాలనే దాని మీద చర్చించుకోవడానికే ఈరోజు మేము అందరం ఇక్కడ కలవడం జరిగింది. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం అనేటువంటి దానిలో అందరూ కూడా శ్రీకాకుళంకి ప్రిపేర్ అయ్యారు. కానీ ఈరోజు శ్రీకాకుళం నుంచి అది నెల్లూరు జిల్లాకి మహానాడు కార్యక్రమం మార్పు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మార్పుకు అనుగుణంగా మేము కూడా మా నియోజకవర్గాల్లో మా నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యవర్గాలు అన్నీ కూడా సమాయత్తం కావాల్సింది ఉంది. ఈరోజు మధ్యాహ్నంలోగా నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి దానిలో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 2 రోజుల పాటు వివిధ ప్రాంతాలు, వివిధ స్థలాల్ని పరిశీలించాం. నెల్లూరు రూరల్లో కానీ, అలాగే కృష్ణపట్నం రోడ్డులో మన నారాయణ మెడికల్ కాలేజీకి దగ్గరలో ఉన్నటువంటి స్థలాలని పరిశీలించాం. ఏపీఐఐసి ద్వారా కొడవలూరు మండలంలో కొన్ని పరిశ్రమలకు ఇచ్చేటువంటి స్థలాలను కూడా ఏఐసిసి లేఅవుట్లను కూడా చూడడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి కిసాన్ ఎస్సీజెడ్లో దానిలో కూడా స్థలాలు ఎలా ఉన్నాయి, ఎలా మనకి అందుబాటులోకి వస్తాయి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఏ విధంగా మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా పరిశీలన కూడా స్థలాలు చేయడం జరిగింది. దాదాపుగా 4-5 స్థలాలను పరిశీలన చేసి నిన్న మధ్యాహ్నానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీ ఫరూక్ గారు, అలాగే జిల్లా మంత్రి గారు అయినటువంటి శ్రీ నారాయణ గారు, ఇతర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి సీనియర్ సలహాదారులు అందరితో కూడా నిన్న కూడా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం. దీనికి అనేక మంది ప్రాధాన్యత కలిగినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు రావడం జరుగుతుంది.
3 రోజుల పాటు ఇక్కడే ఉండేటువంటి అవకాశం, వారందరికి కూడా వసతి సౌకర్యాలు ఇవ్వాలి, అలాగే వచ్చేటువంటి డెలిగేట్లందరికి కూడా వాళ్ళకి వసతి సౌకర్యాలు ఇవ్వాలి. వీటన్నిటిని కూడా పరిశీలించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మనం నెల్లూరు అనేది ఊహించలేదు. మొన్న ఉదయం మాకు తెలియడం, అప్పటికే నేను ఇక్కడికి రావడం, అప్పటికి పెద్దలు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా కోవూరు శాసనసభ్యులు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ వీరందరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత నిన్న ఉదయం నారాయణ గారు రావడం, నారాయణ గారు కూడా వచ్చాక కొన్ని పరిశీలన చేయడం, ఇవన్నీ కూడా నివేదికల్ని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపడం జరిగింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సలహాదారులు కూడా వాళ్ళ నివేదిక కూడా పార్టీ కార్యాలయానికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులకి, అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలన్నీ కూడా అక్కడ పరిశీలన చేసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాక తుది నిర్ణయం ఇవాళ ప్రకటిస్తామని చెప్పారు. ఆ నిర్ణయం ప్రకటించిన వెంటనే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహించడానికి అవసరమైనటువంటి కమిటీలన్నింటి కూడా ప్రకటించడం జరుగుతుంది. అంటే దాదాపుగా రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా జిల్లా స్థాయి నాయకత్వంతో కలిసి ఈ యొక్క మహానాడు పూర్తయ్యే వరకు 1-2 రోజుల్లో ఈ పనులు మొదలవుతాయి. అందరూ రావడం పోవడం, ఇక్కడే కొంతమంది ఉండే అవకాశాలు ఉంది. ఈ నెల రోజుల పాటు ఇదొక మహాయజ్ఞం లాగా జరుగుతుంది నెల్లూరులో. దీనికి మేమందరం కూడా మా నియోజకవర్గాల్లో మా పాత్ర ఎలా పోషించాలనే దాని మీద మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి, మేము ఏ విధంగా మా భాగస్వామ్యాన్ని మేము అందించగలమని చెప్పడానికి మేమందరం కూడా ఈరోజు ఇక్కడ సమాయత్తమయ్యాం. రాబోయేటువంటి 1-2 రోజుల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం ప్రకటించిన తర్వాత మేము కూడా నియోజకవర్గ కేంద్రంలో, మండల కేంద్రాల్లో కూడా సమావేశాలు పెట్టుకొని దీనికి 3 రోజుల పాటు జరిగే మహానాడికి మా వంతు మేము ఏ విధంగా పనిచేయాలి, ఒక కార్యకర్తగా మేము ఏ విధంగా మేము పనిచేయాలి అనేటువంటి దానిలో మేమందరం కూడా దానికి ఆలోచన చేసుకోవడానికి, ఒక అభిప్రాయాన్ని మనం అందరిలో తీసుకోవడానికే ఈరోజు నియోజకవర్గ స్థాయి కమిటీని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఇది ఒకరు చేసేది కాదు. దాదాపుగా 44 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని ఆనాటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ ప్రారంభించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది కార్యకర్తలతో అనేక సందర్భాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలుగు వాళ్ళందరూ కూడా ఒక గొప్ప ఆత్మీయతని, బాంధవ్యాన్ని కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉంది. ఈ మహానాడు ఇన్ని సందర్భాల్లో, ఇన్ని దశాబ్దాలుగా జరిగిన నెల్లూరు జిల్లాలో ఎప్పుడు జరగలేదు. మొదటిసారి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క మహానాడును జరపాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ లోకేష్ గారు కానీ ఒక ఆలోచన చేశాక శ్రీకాకుళంలో జరగాల్సినటువంటి ఈ మహానాడిని నెల్లూరు జిల్లాకు తీసుకురావడం జరిగింది. అందుకని సమయం తక్కువ ఉంది. ప్రతి ఒక్కరం బాధ్యతతో, కార్యదీక్షతో పనిచేస్తే దీన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి మార్పు చేయడానికి ప్రధాన కారణం కూడా ఉంది.
ఇవాళ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఆ ఉత్తరాంధ్రలో ఈ మాసంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక పరిశ్రమలకి శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం, గూగుల్ సంస్థకి అక్కడ శంకుస్థాపన చేసి ఆ భూమి పూజతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గూగుల్ సంస్థని మన ఆంధ్రప్రదేశ్కి నారా లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశ నిర్దేశంతో పెద్ద కార్యక్రమాన్ని అక్కడ చేయబోతున్నాం. దీనితో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇది కూడా ప్రారంభించడానికి ఈ గూగుల్ సెంటర్స్ కానీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కానీ ప్రారంభించడానికి గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు. వారితోటి అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది గవర్నర్లు, అనేక మంది ఉపరాష్ట్రపతులు, అలాగే ఇంకా పెద్దలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విశాఖపట్నం, విజయనగరం వచ్చేటువంటి అవకాశం ఉంది. మహానాడు కార్యక్రమం కూడా అక్కడే పెడితే 2 కార్యక్రమాలు ఒకే ప్రాంతంలో పెట్టినప్పుడు ఏర్పాట్ల విషయంలో కానీ, ఈ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించడంలో కానీ కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఇబ్బందులను తొలగించుకుంటూ మహానాడుని ఎప్పుడూ నిర్వహించినటువంటి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి పెద్దలు ఆలోచన చేసి మహానాడుని ఇక్కడే నిర్వహించడం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలని మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో దాన్ని మనం సాధించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచన చేశాక నెల్లూరు జిల్లాని ఖరారు చేశారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ ఇది 3వ రోజు. మొదటి 2 రోజులు స్థల పరిశీలనకు సరిపోయింది. 3వ రోజు స్థలాన్ని ఖరారు చేయడానికి ఇవాళ కేంద్ర నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వారి అభిప్రాయాన్ని ఇవాళ చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి పనులు మొదలు పెడతాం. ఇది ఒక మహాయజ్ఞం అని ఎందుకు అంటున్నామంటే 4.5 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇవాళ జాతీయ తెలుగుదేశం పార్టీగా ఆవిర్భవించింది. ఎన్డీఏ కూటమిలో అగ్రభాగాన ఉన్నటువంటి పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ఒకటి. ఇన్ని దశాబ్దాల ఈ పార్టీ మహానాడు జరుపుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మొదటి 2 రోజులు డెలిగేట్ల సమావేశమే ఉంటుంది. ఈ పార్టీకి సంబంధించినటువంటి డెలిగేట్లే దాదాపు 18,000 మంది నుంచి 20,000 మంది వరకు ఉన్నారు. వారితో వచ్చిన వాళ్ళు, పోయిన వాళ్ళు అందరూ కలిపితే కనీసం 25,000 మంది డెలిగేట్లతో మొదటి 2 రోజులు తెలుగుదేశం పార్టీ యొక్క విధానపరమైన నిర్ణయాలు కానీ, చర్చలు కానీ, ఆ చర్చల్లో వచ్చిన ఫలితాలని విశ్లేషించుకోవడం కానీ, అనేక గ్రూపులుగా, కమిటీలుగా ఏర్పడి భవిష్యత్ కార్యక్రమానికి నాంది ప్రస్తావన చేయడం కానీ తొలి 2 రోజులు జరుగుతుంది. ఈ డెలిగేట్లందరూ ఒకరోజు ముందే వస్తారు నెల్లూరు జిల్లాకి. ఒకరోజు ముందే వచ్చి వాళ్ళకి ఇచ్చే స్థావరాల్లో వాళ్ళు ఉంటారు. వచ్చిన రోజు నుంచి 3వ రోజు మహానాడు బహిరంగ సభ పూర్తయిన దాకా వాళ్ళు ఇక్కడే ఉంటారు. అంటే డెలిగేట్లందరూ రాష్ట్ర మంత్రివర్గం అంతా, రాష్ట్ర స్థాయి కార్యవర్గం అంతా ఉంటుంది. అందరూ 4 రోజుల పాటు ఖచ్చితంగా ఈ నెల్లూరు
జిల్లాలో ఉంటారు, వివిధ ప్రాంతాల్లో ఉంటారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న మన కార్యకర్తలు, మన నాయకుల ఆహ్వానం మేరకు వాళ్ళ ఇళ్లల్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని కూడా మనం సరిచేసుకోవాలి. మూడవ రోజు దాదాపు 8 లక్షల మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు వారందరితోటి కలిపి ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో రాబోయేటువంటి కాలానికి దశ దిశ నిర్దేశం చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ముందుకు నడిపించేటువంటి కార్యక్రమం కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు వాళ్ళకి చివరి రోజు వచ్చిన ఉదయం 9-10 గంటలకే చేరుకుంటారు బహిరంగ సమావేశానికి. సాయంత్రం 5 గంటల వరకు సమావేశం నడుస్తుంది. ఈ సమావేశం నడిచినంత సమయం ఈ 5-6 లక్షల మంది వస్తూనే ఉంటారు. ఆ వచ్చే వాళ్ళందరికీ ఆహ్వానం పలకడం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయడం, తిరిగి వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే వరకు మనదే బాధ్యత, మనమే ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి మాట్లాడుకోవడానికి మేమందరం కూడా ఇక్కడ చేరాం. ఇది ఒక ఆత్మకూరు నియోజకవర్గ సమావేశం. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, ఆ శాసనసభ్యులు, ఆ నియోజకవర్గ పార్టీ నాయకులందరూ కలిసి వాళ్ళు కూడా 1-2 రోజుల్లో మాట్లాడుకుంటారు. తర్వాత పెద్ద ఎత్తున జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం కార్యవర్గం కూడా ఇక్కడ చేరి దీన్ని నిర్దేశించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీలన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క రాష్ట్ర స్థాయి క్యాబినెట్ మంత్రి అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉంటారు. వాళ్ళతోటి కలిసి మేమందరం కూడా పనిచేస్తాం. ఈ విధమైన కార్యక్రమం మహానాడు ఇంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో జరుగుతుంది కాబట్టి 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు ఆయనకి తోడుగా రాష్ట్రం నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు, అభిమానులు మాత్రమే ఆయనతోటి కదలి వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఆనాడు ప్రారంభించినప్పుడు ఆయన అభిమానుల కోలాహలం మధ్య ఆయన ఈ పార్టీని ప్రకటించారు. దానికి ప్రాధాన్యత ఈ నెల్లూరు జిల్లాకు ఉంది. కాబట్టి ఇవాళ నెల్లూరు జిల్లాలో జరిగే ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ప్రధానమైందో, ఎన్టీఆర్ అభిమాన సంఘాలు, అభిమానులు, ఇవాళ ఉన్నటువంటి బాలకృష్ణ గారి యొక్క అభిమానులు, అభిమాన సంఘాల నాయకులు అందరూ కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు ఈ జిల్లాలో. కాబట్టి ఈ జిల్లాలో ఈ మహానాడికి కేవలం ఒక రాజకీయ సమావేశంగానే కాదు, ఒక మహనీయుని యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి అనేక వేల లక్షల మంది అభిమానులు కూడా ఈ కార్యక్రమాల్లో మాకు తోడుగా నడుస్తారు. కాబట్టి ఈరోజు అందరినీ సమావేశపరుచుకొని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి చేయాల్సిన పనులన్నీ కూడా ఇవాళ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం బహుశా 1 గంట 2 గంటల లోపలే స్థలం ఫైనలైజేషన్ జరుగుతుంది. ఇది అక్కడి నుంచి రాగానే ఇక ఏదున్నా వేదిక దగ్గర నుంచే అన్ని కార్యక్రమాలు మొదలవుతాయి. ఇది మీడియా ద్వారా 2 రోజులు జరిగిన కార్యక్రమం. ఇవాళ ఎంపిక ప్రక్రియ అమరావతిలో కేంద్ర పార్టీ కార్యాలయంలో జరుగుతుంది కాబట్టి ఆ యొక్క సందేశం రావడానికి మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. రాగానే ప్రక్రియ మొదలు